1000కి పైగా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడానికి కారణం మీకు తెలుసా? సార్ 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 ఏంటి సార్ అది? బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో వందలాదిగా చేరుకున్న ప్రయాణికులు చాలా ఇంపార్టెంట్ పనులు అంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, మెడికల్ ట్రీట్మెంట్ అండ్ మెడికల్ అపాయింట్మెంట్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్ లాంటివి మిస్ అవడం వల్ల ఎయిర్పోర్ట్ లో రకరకాల నిరసన తెలియజేస్తున్నారు ప్రయాణికులు. అయ్యప్ప స్వామి భక్తులు అయితే భజనలు, పాటలు పాడి మరీ నిరసన తెలియజేస్తున్నారు. ఇన్ కేస్ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాలి ముందుగానే. అండ్ టికెట్ ఫుల్ అమౌంట్ రిఫండ్ ఇవ్వాలి. పాసెంజర్స్ కి ఫుడ్ అండ్ అకామిడేషన్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ సమకూర్చడంలో ఇండిగో యాజమాన్యం విఫలమైందా? 1000కి పైగా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడానికి ప్రధాన కారణం 2023లో DGCA తీసుకొచ్చిన పైలట్ రెస్ట్ నిర్ణయం. 2023 వరకు పైలట్ రెస్ట్ 36 గంటల వరకు ఉండేది. దాన్ని సుమారుగా 42 గంటలకి ఎక్స్టెండ్ చేశారు. నిద్ర, రెస్ట్ లేకపోతే ఫ్లైట్ ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేడు. ఈ ప్రధాన కారణం వల్ల ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని పైలట్ రెస్ట్ ని ఎక్స్టెండ్ చేశారు. ఈ విషయంపై ఇండిగో యాజమాన్యం మీద కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు పైలట్స్. ఇండిగో యాజమాన్యం పని ఒత్తిడి పెంచిందని, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, డ్యూటీకి ఇవ్వాల్సిన రెస్ట్ అవర్స్ ఇవ్వట్లేదని, రకరకాల కారణాలతో పైలట్స్ మెడికల్ లీవ్స్ అండ్ సిక్ లీవ్స్ అండ్ లాంగ్ లీవ్స్ తీసుకుని వెళ్లిపోయారు. సో పైలట్స్ లేక ఇండిగో యాజమాన్యం 1000కి పైగా ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది. ఫ్లైట్ ట్రావెల్స్ లో 63% షేర్ మార్కెట్ ఆధిపత్యం ఉన్న ఇండిగోపై కఠిన చర్యలు తప్పని కేంద్రం హెచ్చరించింది. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మన వీడియోని ఒక లైక్ చేయండి.